కూలి మీడియా నీలి మీడియా రెండు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కానీ ఏదన్నా దొరికితే ఇక దాన్ని చిలవలు పలవలుగా చేస్తారు. నిజం ఉంటే మాత్రం వదిలే పనే లేదు. నిజం ఉంటే ఎవరో వదలరు, మేము కూడా వదలం. అది కనుక నిజమని మేము నమ్మినప్పుడు ఖచ్చితంగా వదిలేది లేదు. కానీ వాళ్ళేంటి, నిజం ఉన్నా లేకపోయినా ఇది చేస్తారు. ఇటువంటి విషయాల్లో పార్టీ పరంగా వెంటనే దాని మీద స్పందించడము, ఫ్యాక్ట్ చెక్ చేయడము, ఇది ఫ్యాక్టా ఫేకా అనేది పార్టీ పరంగా సోషల్ మీడియా నుంచి కానీ, పార్టీ అఫీషియల్ మీడియా నుంచి కానీ, అఫీషియల్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చేయలేకపోతున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. తెలుగుదేశం పార్టీలో మీరు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా కూడా మొదటి నుంచి ఈ పార్టీ డిసిప్లిన్ కానీ ఇవి చూస్తున్నారు కదా మీరు. ఎక్కడో ఎప్పుడో ఒకటి వినేవాళ్ళం కానీ ఈ దఫా వరుసగా చూసాం మనం. ఇటువంటి ఒక 10 ఘటనలు చూసాం ఇప్పటికే. సో వీటిల్లో చాలా వరకు ఫేక్ అని తేలింది, 1-2 ఫ్యాక్ట్ అని తేలింది. అదే మన చిత్తూరు జిల్లాలో ఒకటి, మీ జిల్లాలో ఒకటి, ఏదో సంథింగ్ ఫ్యాక్ట్ అని తేలినాయి. సో ఏంటి ఈ సిచ్యువేషన్, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో? మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, సార్, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పుడు ఒక సైద్ధాంతిక పునాది ఉందండి. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన్ని నిలబెట్టాలని, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ఒక స్పిరిటెడ్గా, ఎందుకంటే కేంద్రం యొక్క పెత్తనానికి వ్యతిరేకంగా ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు తెలుగుదేశంలో ఏమని చెప్పండి, సైద్ధాంతిక నిబద్ధత లేదంటారా ఇప్పుడు టీడీపీలో? లేదు కదా, సైద్ధాంతమే లేదు. ఇప్పుడు అధికారం రాబట్టుకోవాలా, అధికారాన్ని అనుభవించాలనేది తప్ప ఏం సైద్ధాంతం ఉందని సిద్ధాంతమే లేదు తెలుగుదేశానికి. ఇప్పుడు రెండవది, ఇప్పుడు వైసీపీలో ఎంత పనికిమాలిన వ్యవహారం ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి లేదా బొత్స సత్యనారాయణ, లేకపోతే కొన్ని ఆర్థిక విషయాల్లో బుగ్గన రాజనాథ్ రెడ్డి, లేకపోతే ఇంకా సరే ఈ బ్యాచ్ ఒకటి ఉంది పేర్ని నాని, లేకపోతే ఆ కోడిగుడ్డు అతను ఎవరో ఉన్నారు కదా, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడేవాళ్ళు. తెలుగుదేశంలో ఏమైందంటే ఇప్పుడు తండ్రి కొడుకులు మాట్లాడడం తప్ప తెలుగుదేశం తరఫున మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరు కనపడతారు మీకు? లేరు. దానికి కారణం ఏంటంటే సీనియర్స్ అందరూ ప్రోయాక్టివ్ లేరండి. ప్రోయాక్టివ్ లేరు, చాలా మంది కుమ్మక్కయ్యారు అవతల వాళ్ళతో. ఇంకేమో అది నేను అది మీకు తెలియదా? మీరు చూడనట్టు భలే బో, ఒక్కొక్కసారి మీరు కూడా కాదు. ఎప్పుడైతే ఇప్పుడు ఒక పార్టీకి బహుళ నాయకత్వము, జిల్లాల్లో సీనియర్స్ వాళ్ళందరూ పట్టుబడితే పార్టీ తప్ప ఒక వ్యక్తి మీద ఆధారపడి పార్టీ ఎప్పుడు ఉండదండి. ఎన్టీ రామారావు ఆయన గొప్ప చారిత్రక ఒక పాత్ర నిర్వహించాడు. ఆయన ఆవేశంతో జనం వచ్చారు, కానీ ఆ తర్వాత ఆయన బహుళ నాయకత్వంలోకి పోయినాడు. ఆయన ఒంటరిగా ఎప్పుడు లేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి, ఇది ఎందుకు స్తబ్దతలో ఉన్నారు, ఎందుకు ఖండించడం లేదు, ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు. కొంతమంది స్తబ్దతలో ఉన్నారు, కొంతమంది సంపాదనలో ఉన్నారు. ఇప్పుడు నేను అనంతపురం ఎమ్మెల్యే ఆడియోలన్నీ విన్నానండి. నేను ఈ మధ్య అనంతపురం పోయినాను, చాలా మందితో కనుక్కున్నాను నేను. అవన్నీ కరెక్ట్ అండి.